దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము మే నెల 12వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకుందాము. దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొనుడి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దీన మనసు గురించి మనము ధ్యానించుకుంటున్నాము. దీనత్వము అనున్నది మనిషికి ఒక గొప్ప సుగుణము. ఒక మనిషి తనకు తానే తగ్గించుకునే మనస్తత్వం కలిగి ఉన్నవాడు అతడు నిజముగా హెచ్చింపబడతాడు. అతడు నిజముగా దేవుని బిడ్డ అవుతాడు. తద్వారా సంఘములో ఒక గొప్ప వ్యక్తిగా లెక్కింపబడతాడు. దీనత్వము ఏ విధంగా మనిషికి చేరువవుతుంది అనే ప్రశ్నకు సర్వసృష్టికి ఆధారభూతుడైన యేసయ్య చేసింది ఒక్కసారి శుద్ధ మనసుతో మనం పరిశీలించుదాము. ఒకనాడు ఆయన నీళ్లు ఒక చిన్న తువ్వాలు అంటే టవలు తీసుకొని ఆయన శిష్యుల పాదములు కడుగుట వలన దీనత్వమునకు ఆయన మాదిరి అయ్యాడు. సర్వసృష్టికతే పాదాలు కడుగుతున్నాడు. ఎంత దీనత్వము, అదే మాదిరి అయింది. ఈ విషయము యోహోను తన పత్రికలో 13వ అధ్యాయము 14వ వచనములో మనము చూడగలము. ఇందులో ప్రభువారు ఏమన్నారు? ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగని ఎడల మీరును ఒకరి పాదములు కడగవలసినదే అని ప్రభువు ఒక ఆజ్ఞగా శిష్యులను హెచ్చరించుచు సలహాలు ఇచ్చాడు. అలా ఇచ్చినట్లుగా మనం యోహోను సువార్తలో మనం ఇప్పుడు చూస్తున్నాము. దీనత్వము, దయాళుత్వము, సాత్వికము లేకుండా మనము ఆత్మీయంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదగలేము. ప్రభువారే చెప్తున్న మాట విందాము. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని చెప్తున్న మాటలు మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 29లో వివరించబడింది. అంత మాత్రమే కాదు, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని పేతురు కూడా తన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 5వ వచనములో అంటే నేటి ధ్యాన వాక్యములో చెప్పబడిన మాట మనం వింటున్నాము. గనుక ప్రతి విషయములో మనము దేవుని గొప్ప కార్యములను మనము తలంచుకుంటూ మనము వినయ విధేయతలతో మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దీన మనసు కలిగి దేవుని ప్రార్థించి మనం ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవం గల నాయన, నీ పాదములు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే భాగ్యాన్ని మేము పొందుకున్నందులకు తండ్రి నీకు స్తోత్రములు నాయన. కృపగల నాయన, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. తండ్రి, మాకు దీన మనస్సు అను వస్త్రము మేము ధరించుకునే ఆ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.